నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు బోధిధర్మ ఆయుర్వేద పీఠం నుంచి పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, అసలు కంపవాతం, పార్కిన్సన్ అసలు ఇది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందా ఆయుర్వేదంలో కానీ అలోపతిలో కానీ? దీనికి ఏంటి దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే జనరల్గా ఏంటంటే ఈ పార్కిన్సన్ ఎందుకు వస్తుందంటే ఈ శరీరంలో డొకమైన్ అని రిలీజ్ అవుతుంది బాడీలో, అంటే బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ నుంచి. అది చాలామంది చెప్పే మాట ఏంటంటే తలనొప్పికి ఎక్కువ టాబ్లెట్లు వాడడం, నరాలకు సంబంధించిన టాబ్లెట్లు వాడడం, వాటి వల్ల రియాక్షన్ వల్ల, లేదా నరాలు వీక్ ఉండి దాని కనుక సరి అయిన ట్రీట్మెంట్ చేయించుకోకపోతే కూడా అట్లా రకరకాలుగా విధానాల ద్వారా ఆ పార్కిన్సన్ అనేది వస్తుంది. దాన్ని తెలుగులో కంపవాతం అంటారు. అంటే జనరల్గా ఏంటంటే ఇది వచ్చిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే బాగా షేక్ కావడం, ఇట్లా కాలు కూడా షేక్ కావడం. ఇంకొకటి ఏంటంటే గ్లాస్ కూడా పట్టుకొని నీళ్లు తీసుకునే పరిస్థితిలో కూడా ఉంటారు. చాలా నరకం. చాలామంది ఏమంటారు అంటే పగోళ్ళకు కూడా ఇట్లాంటి వ్యాధి రావద్దని అంటుంటారు. దానికి ఆయుర్వేదంలో అద్భుత, అంటే ఇది ఎక్కువ ఏజ్ వాళ్ళకి వస్తుంది కదా సార్? ఎక్కువ నాకు తెలిసినంత వరకు అయితే ఏజ్ వాళ్ళకే వస్తుంది, కానీ ఈ మధ్య కాలంలో 25, 30, 40 వాళ్ళకి కూడా వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే 50 అండ్ అబోవ్ 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి వచ్చేది. కానీ ఈ కాలంలో మాత్రం చాలా అన్ని ఏజ్లు దానికి లేకుండా అయిపోయింది అనమాట. అది కంటిన్యూ చాలా మందికి వస్తుంది అనమాట. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు సార్? మెయిన్ రీజన్ అదే డొకమైన్ అనేది బాడీలో రిలీజ్ కాక అది ఒక జబ్బులాగా పరిగణించి దాన్ని కంపవాతం వస్తుంది. దాంట్లో ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉన్నాయి అనమాట. అవేంటి సార్ పరిష్కారాలు ఏంటి? పరిష్కారాలు అంటే మీకు ఒక మొక్కని పరిచయం చేస్తుంది. మీకు జనరల్గా ఏంటంటే ఈ ఆకు పేరు ఏంటంటే దీన్ని పేరంటాల ఆకు అంటారు దీన్ని. ఓకే. జనరల్గా దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది ఏంటంటే కోయ జాతి వాళ్ళు ఏం చేసేదంటే ఒక అబ్బాయికి ఇంకా పెళ్ళి కావాలంటే, అంటే పెళ్ళి ఎగ్జాంపుల్ ఒక 3 నెలల్లో కూడా పెళ్ళి అవుతుందని అంటే వాళ్ళు ఏం చేసేదంటే ఈ ఆకుని దీన్ని సమూలం అంటారు. అంటే ఆకులు, వేర్లు, కాండంతో కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేర్ల వరకు దంచి, అంటే వేర్ల వరకు తీసి బాగా దంచి బెల్లంతో కలిపి ఇంతలా ఉండలు చేసి ఉదయం 2 సాయంత్రం 2 ఇచ్చి బలమైన ఫుడ్ పెట్టేది. అంటే ఇది ఎండబెట్టాలా సార్? అంటే ఎండబెట్టాలి. అయితే వాళ్ళు కోయ సంపద అంటే మా గురువు వీరరాఘవన్ అనేది కోయదొర అనమాట. కాబట్టి ఆయన చెప్పేది ఇది అనమాట. ఈ ఏర్ల వరకు తీసి జెంట్స్కే ఓన్లీ, అంటే పురుషులకు ఏంటంటే పెళ్ళి అయ్యే ముందర ఒక 3-4 నెలల ముందర ఈ ఏర్లు అనేది దంచి బాగా ఎండబెట్టి దంచి బెల్లంలో కలిపి దాన్ని ఒక రోజు 2 ఉండలుగా ఇచ్చేదట. మంచి బలపుష్టిగా ఉండేది. పరిగడుపున సాయంత్రం కూడా తినకముందు. అయితే ఈ చెట్టు ఒక ఆకుల్ని కనుక మనం ఈ చెట్టుని సేకరించి ఈ ఆకుల్ని తీసుకొని ఏంటంటే మంచిగా ఫ్రెష్గా కడిగి నీడలో ఎండబెట్టుకొని దీనికి సమానంగా ఎగ్జాంపుల్ ఈ ఆకులు ఒక 250 గ్రాములు ఉన్నాయి అనుకోండి. 250 గ్రాముల బెల్లం కనుక దంచి ఒక కుంకుడుకాయ గింజంత బెల్లం ఉంది కాబట్టి కోరుకొని తినొచ్చు. కాబట్టి కొద్దిగా లావైనా కూడా పర్వాలేదు. అది బెల్లంతో చేసి నీడలో ఎండబెట్టుకుంటే అద్భుతమైన, ఇది ఉదయం 2 సాయంత్రం 2 ఇస్తాము. దీంతో పాటు ఏంటంటే వాతహరిణి గుళికలను తయారు చేస్తున్నాము. వాతహరిణి గుళికలు అంటే ఏ విధంగా ఉంటాయంటే జనరల్గా ఇందుకు ఆముదాలు అందరికీ తెలిసి ఉంటాయి. ఆముదాల గింజల్లో పప్పు తీస్తాం. ఆ పప్పు తీసుకొని ఏం చేసామంటే ఒరిజినల్ స్వచ్ఛమైన ఆవు నెయ్యిలా దాన్ని బాగా వేయించి, బాగా అంటే రెడ్ కలర్ బాగా ఎర్రగా దూరగా వేయించిన తర్వాత దానికి సమానంగా సొంటి చేర్చి మళ్ళీ సేమ్ ఈ 3 రకాలుగా ఈ పలుకులు ఎన్నో, సొంటి ఎంతో, బెల్లం అంతా అవి తీసుకొని ఏం చేస్తామంటే బాగా కచ్చాపెచ్చ దంచి దాన్ని కూడా ఇంతలా ఉండలు చేస్తాం. అది ఉదయం 2 సాయంత్రం 2కి ఇస్తాము. దీంతోపాటు నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అని రకరకాలుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తే మాకు ఇంతకుముందు ఏం జరిగేదంటే ఈ కంపవాతం ఎవరైనా వస్తే ట్రీట్మెంట్ చేయాలంటే 1 సంవత్సరం వాడండి పోద్ది అని మేము అనేది. ఓ 3-4 నెలలు వాడి కూడా చాలామంది నా దగ్గర మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అలోపతి డాక్టర్ దగ్గరికి ఇది ఫస్ట్ వస్తే అలోపతి డాక్టర్ దాన్ని టెస్ట్ చేసేది, ఇది ఏం జరుగుతుందో అనేది దాన్ని ఐడెంటిఫికేషన్ చేసేది అలోపతి డాక్టరు. వాళ్ళు సిండ్రోపా ట్యాబ్లెట్ అని రాస్తారు. ఆ సిండ్రోపా ట్యాబ్లెట్ వేసుకుంటే ఏంటంటే ఒక 2 అవర్స్ వరకు రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇట్లా రోజు 4-5 అది విషపూరితమైనదని వాళ్ళే చెప్తారు. కానీ ఏంటంటే మనకు ఆల్టర్నేట్ లేక దాన్ని వాడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్, ఇప్పుడు మా గురువు గారు ఏంటంటే నేను గురు పారంపర వైద్యుని, అంటే గురువుల ద్వారా వైద్యం నేర్చుకున్న వ్యక్తిని. నేను అనువంశిక వైద్యుని కాదు. అనువంశిక వైద్యులు అంటే వాళ్ళ తాతల నాటి నుంచి వాళ్ళ నాన్నలు వాళ్ళ కుటుంబంలో ఉండేది.
నేను కిడ్నీ డయాలసిస్ నుంచి రికవర్ అయిన తర్వాత ఒక కోయదొర వాళ్ళ దంపతుల దగ్గర నేను శిక్షణ పొందిన అనేక వాళ్ళ కుటుంబాలలో కూడా అనేక మంది. అదే కాకుండా ఏంటంటే మాకు పారంపర వైద్య సంఘం అని ఉంది. ఆ సంఘంలో ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇప్పుడు చాలా మంది ఏంటంటే తెలంగాణ ఉన్నోళ్ళు తెలంగాణ వరకే టచ్లో ఉంటుంది. నాకు తెలంగాణలో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, నేను మేఘాలయ కూడా పోయొచ్చిన. మా గురువు గారి బంధువులు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే అనునిత్యం ఇప్పుడు 2000 సంవత్సరాలు ఉన్న ట్రీట్మెంట్ 2001లో ఉండదు బిడ్డ, 2001లో ఉండదు, 2002లో ఉండదని మా గురువుగారు చెప్పేది. ఆ విధంగా కొన్ని ఎంతోమంది వాళ్ళకి పాదాభివందనం చేసి వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వయసులో తక్కువ అయితే వాళ్ళని సాన్నిహిత్యం చేసి వాళ్ళతో అన్ని రకరకాలుగా తీసుకొని ఈరోజు ఇదే కంపవాతాన్ని కేవలం 3 నెలల్లో దాని అంటే నామరూపాలు లేకుండా చేసే స్థాయికి వచ్చాము. ఒక 6 నెలలు కనుక వాడితే మొదటి నెల ఒక 30% రికవరీ ఉంటుంది, సెకండ్ మంత్ ఒక 30%, ఫోర్త్ మంత్ ఒక 25, ఒక 85% 3 నెలలనే పోగొట్టే స్థాయికి వచ్చాం. వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చే మూలికలు వాడిన తర్వాత ఈ షేకింగ్ అనేది రాదు. ఒక 50% కనుక ఎవరైనా వైద్యానికి వచ్చినప్పుడు ఏంటంటే అది అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, యునాని కానీ, హోమియో కానీ ఏదైనా కూడా ఒక 30 రోజుల్లో 60 రోజుల్లో ఒక 30-40% కనుక రికవర్ అయితే వాళ్ళకు మనసులో ఏంటంటే సంకల్ప గుణం ఉంటుంది. ఈ మందు తీసుకుంటే నేను తగ్గుతా అన్న ఒక ఆలోచన వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం అనేక మార్గాలు ఉన్నాయని మా గురువులు చెప్పేది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక రకాల మొక్కల మాంత్రికుడు అని ఒక అతనున్నాడు, బోల సుధాకర్ అని. నాకంటే వయసులో చిన్న అయినా కూడా ఆయన ఏంటంటే ఇలాంటి ఎన్నో రకాలుగా, ఇప్పుడు షెఫీ అని మా మిత్రుడు ఒక అతనున్నాడు, అదే కాకుండా కడప శ్రీనివాస్ గారు అని, ఏంటంటే అనేక మంది గురువుల కలయికలో ఇంతకుముందు ఏం చేసేదంటే ఒక 3-4 రకాల మందులు ఇచ్చేది అనుకోండి, మూలికలు తయారు చేసేది. ఇప్పుడు ఏంటంటే ఒక 8 రకాల మూలికలైనా కూడా దాంట్లో ఉన్న కొలాబరేట్ చేసి, అంటే ఇప్పుడు సొంటి పొడి అండ్ ఆముదాల గింజల పలుకులు, అదే ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఏ జబ్బుతోనైనా వస్తే వాళ్ళు మానసికంగా ఏంటంటే 30 రోజులు 60 రోజులలో 100%గా బోధి ధర్మం పోతే 100% పని అయ్యే స్థాయికి తీసుకొస్తున్నాం అనమాట. కాబట్టి ఈ కంపవాతానికి అద్భుతమైన ఆయుర్వేద వైద్యం ఉందని మా గురువులు చెప్పేది. ఎవరైనా కూడా చాలామంది నాతో ఛాలెంజ్ చేస్తారనమాట, దీనికి మందులు లేవని చెప్తున్నారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే శాశ్వత పరిష్కారం లేదు. వాళ్ళకి ఏం చేస్తామంటే 1 నెల 2 నెలల్లో మీరు వాడండి, తగ్గకపోతే మీకు ఏం కావాలో చూద్దామని అంత ధైర్యాన్ని ఇచ్చే స్థాయికి వచ్చినాం మనం. కేవలం 60 రోజులలో మాత్రం ఎక్సలెంట్గా చాలా మార్పు వచ్చిందని, 60-70 మార్పు వచ్చే విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చాం. ఈ మధ్యకాలంలో ఒక 3-4 రీసెంట్గా ఒక 2 నెలల నుంచి వాడి 80% పోయింది గురువుగారు. నాకు అసలు ఆ షేకింగే లేదు, గ్లాస్ పట్టుకుంటే కూడా నేను ఈ గ్లాస్తో వాటర్ తాగుతా అని కూడా నేను అనుకోలేదు అన్న స్థాయికి, 1 సంవత్సరం వాడండి, ఒక 4-5 నెలల్లో మీకు బాగుంటుంది అనే స్థాయి నుంచి ఈరోజు 60 రోజులలో 80% పోయిందన్న స్థాయికి తీసుకొచ్చాము ఆ వైద్యాన్ని. అంటే ఇప్పుడు 3 monthsలో తగ్గుతుంది అన్నారు కదా గురుగారు, అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? లే శాశ్వతంగా ఒక 6 నెలలు వాడి కనుక మానేస్తే వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ బాడీలో డోపమైన్ రిలీజ్ అయ్యే స్థాయికి తీసుకొస్తాం వైద్యం. కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ? ఆయుర్వేదం పత్రహరితం ప్రాణహాని కాదు. ఎప్పటికైనా కూడా మనం ఏంటంటే ఏదైనా ఒక మెడికల్ షాప్ కాడికి పోయి ఒక కెమికల్ లోన్ గోళీ ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఏంటంటే పత్రహరితం ప్రాణహాని కాదు, ఏంటంటే శుద్ధి, భావన, అనుపానం అని మా గురువులు నేర్పిన ప్రక్రియలు అవన్నీ అవలంబిస్తాం. కాబట్టి ఎలాంటి చీమ కొట్టినంత హాని కూడా కాదు. అది తీసుకుంటే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అలోపతి మెడిసిన్ ఏదైనా వాడారనుకోండి, వాళ్ళే 4కి సైడ్ ఎఫెక్ట్ వస్తుందని క్యాన్సర్ మందులు వాడిన వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏంటంటే తలనొప్పి లేస్తుందని, షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని, థైరాయిడ్ వచ్చిందని, వాళ్ళకు అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినాయని వాళ్ళే చెప్తుంటారు. కానీ ఆయుర్వేదంలో పరిష్కారం ఏంటంటే ఒక జబ్బు గినక ఒక మూలిక వాడితే 3-4 జబ్బులకు రికవరీ అయ్యే స్థాయికి వస్తుంది. కాబట్టి మనకేంటంటే పత్రహరితం ప్రాణహాని కాదు. ఆయుర్వేదం 6000 సంవత్సరాల చరిత్ర. ఇది నేను అంటున్న మాట కాదు, ఈ పండిట్ శ్రీనివాస్ గురూజీ అంటున్న మాట కాదు. భారతదేశంలో ఈ చరిత్ర అందరికీ తెలుసు. 1845 నుంచే అలోపతి మెడిసిన్ ఉందని అందరు చెప్తున్నారు. కానీ ఏంటంటే మనము ఈ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీ కుటుంబంలో ఒక వ్యక్తి డాక్టర్ అయ్యిండు, మంచి ఆదాయ వనరులు ఉన్నాయి, ఆయన బంధువులు, ఆయన బంధువులు రకరకాలుగా పెరిగిపోయి అలోపతి పెరిగిపోయింది తప్ప ఈ ఆయుర్వేదానికి శాస్త్రీయత లేదంటారు. మాకు యూనియన్లు ఉన్నాయి, మాకు మెడికల్ షాపులు లైసెన్సులు ఇస్తారు, మాకు కూడా ఫార్మా లైసెన్సులు ఇస్తారు, అనేక రకాలుగా మా దాంట్లో కూడా ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భారతదేశాన్ని శాసించేది ఒక ఆయుర్వేదం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే, అంటే చాలామంది ఆయుర్వేద మందులు వాడాలంటే భయపడుతూ ఉంటారు, వేడి చేస్తుంది అనేసి, చేదుగా ఉంటుంది అనేసి. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నాలుక రుచి ఎరుగుతుందమ్మా,
నాలుక వల్లనే మంచి మాట మాట్లాడితే మంచి స్నేహితులు అవుతారు, మంచి భోజనం తీసుకుంటే బలమైన ఆహారం తీసుకుంటే బలశాలిగా మారుతారు. కొంతమంది 24 గంటలు ఎప్పుడు ట్యాబ్లెట్లే వాడుతుంటారు, వాళ్ళకి బీపీ కానీ లేకపోతే B12- అని లేకపోతే D3 విటమిన్ లోపం అని కాల్షియం లోపం అని ఎన్ని సప్లిమెంట్స్ వాడతారు. కాబట్టి మన నాలుక రుచి ఎరగకుండా చేదు అనేది మన శరీరానికి అత్యంత లాభదాయకమైనది, ఒగరు అనేది అత్యంత లాభదాయకమైనది. కాబట్టి ఏంటంటే ఆ చేదు ఒగరు అనేది ఆలోచించొద్దు. చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక నెల రోజులలో దీని గుణం తెలిసింది కాబట్టి అద్భుతంగా ఉంది గురుగారు అని వాళ్ళు ఎంతోమందిని తీసుకురావడం జరుగుతుందన్నమాట. అట్లా అనమాట. సార్, పక్షపాతం అసలు ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్ ఉందా ఒకసారి వచ్చినప్పుడు? పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది అంటే జనరల్గా ఏంటంటే బీపీని కనుక పరిగణనలోకి తీసుకోకుండా ఉండి దాన్ని కరెక్ట్గా చూయించుకోకపోతే వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా పక్షవాతం అనేది బాగా థింకింగ్ చేసి, ఇప్పుడు కొంతమంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నైట్ పండుకొని 11-12 గంటల దాకా ఒకటే ఆలోచిస్తూ ఉంటారు. అట్లా కనుక ఉన్నా కూడా వస్తుంది అనేక సమస్యలు. ఇప్పుడు మానవ జీవితం అందరికీ ఒకే విధంగా ఉండదు, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎక్కడైనా కూడా. కాబట్టి ఏంటంటే వాస్తవంగా మనము కొంతవరకు మన శరీరాన్ని మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బీపీ షుగర్ ఇప్పుడు ప్రతి సంవత్సరం అందరూ టెస్టులు చేయించుకుంటారు, 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకున్నా పెద్ద నష్టం ఏం లేదు. కాబట్టి పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదంలో అద్భుతమైన మూలిక పరిష్కారాలు ఉన్నాయి. ఓకే, అవేంటి సార్? అంటే జనరల్గా ఏంటంటే మేము పక్షవాత నివారణ గుళికలని చేస్తాము, వాతాహరిణి గుళికలని చేస్తాము. అది ఏంటంటే ఉదయం 2 సాయంత్రం 2 తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే బోర్ల సుధాకర్ గారు అద్భుత ఆయుర్వేద వైద్యుడు, మాకు 2 రకాల తైలాన్ని 3 నెలల కింద మాకు చూపించడం జరిగింది. ఒకటి ఏంటంటే పాలు, నువ్వుల నూనె, అతిబల వర్జిని అని రకరకాల మూలికలతో. ఇంకొకటి ఏంటంటే ఆవాల నూనె ప్లస్ నువ్వుల నూనె, ఇట్లా ఈ విధంగా అన్ని రకాలుగా. కాబట్టి వాటితో 2 రకాల తైలాలు ఇస్తాం. అది కనుక మర్దనం గుణవర్ధనం, అంటే మనం మందు తయారు చేసేటప్పుడు కూడా మర్దనం చేయొచ్చు, ఈ శరీరంలో తైలం చూసినప్పుడు కూడా మర్దనం చేయొచ్చు. మర్దనం గుణవర్ధనం ఏది రకాలు. చాలామంది ఆ మర్దనం గుణవర్ధనం అంటే మందు తయారు చేసేటప్పుడు అనుకుంటారు, కానీ ఇది మర్దనం, దీన్ని కూడా మర్దించడం అంటారు. కాబట్టి పక్షవాత వచ్చిన వాళ్ళకు మా దగ్గరికి వస్తే ఏం చేసి ఈ 2 రకాల తైలాలని ఎట్లా దాన్ని అప్లై చేయాలి. రీసెంట్గా 3 రోజుల క్రితం ఒకతను వచ్చిండు, 15 సంవత్సరాల కింద పక్షవాతం వస్తే ఆయన రైట్ సైడు చెయ్యి కాలు పడిపోయి మొత్తం కింద కూలబడిపోయాడు, కింద ముడితో డేక్కుంటుండు. అంటే ఇది పక్షవాతాన్ని కనుక కరెక్ట్ చూపించుకోకపోతే చాలా తీవ్రత, ఈ చేతులు మొత్తం ఇట్లా వంకరబోతుంటాయి. అంటే సడన్గా వచ్చేస్తుంది కదా సార్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ సడన్గా వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేయించుకోక దాన్ని కనుక వదిలేసి ఏదో అలోపతి మీదనే డిపెండ్ అయిద్దామని కొంతమంది మా దగ్గరకు వచ్చేటోళ్ళు 3 సార్లు వచ్చింది 2 సార్లు వచ్చింది అంటారు. ఆయుర్వేదం కనుక ఒక్కసారి కనుక బాడీని కనుక డిటాక్స్ చేసుకోగలిగితే 100% చాలా మంది మా దగ్గర రికవరీ అయిన. ఏదైనా ఒకటే అమ్మ, ఒక్కసారి విరిగిన కాలు అతుక్కుంటే ఒక 10% డ్యామేజ్ అన్నట్టే. ఏదైనా పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా 80-90% రికవరీ అవుతారు, కానీ 100% చాలా మంది చెప్తారు మొత్తం క్లియర్ చేస్తాను, కాదు. ఒక 80%-90% రికవర్ అయితే ఎవరు గుర్తుపట్టలేని స్థాయికి అయితే తీసుకురావచ్చు. అదే కాకుండా మాకేంటంటే ఆ గోశాల ఉంది మాకు, ఆ గోశాలలో ఆవు వెన్నతో కసవింద ఆకరి అదొకటి మర్దనం కోసం ఇస్తాం. అంటే ఈ విధమైన ఆకులు కొన్ని ఏంటంటే మన ఆముదల వేర్లు, సొంటి పొడి, ఇట్లా రకరకాలుగా 12 ఇంగ్రీడియంట్స్తో ఒక చూర్ణం ఇస్తాం. ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రం కనుక 2 గ్లాసులు నీళ్ళు పోసి 1 గ్లాసు వరకు మరగబెట్టుకొని దాంట్లోనే ఆముదం, మేము ప్రతిరోజు ఆముదాలు వంట చేస్తాం. ఆముదం అంటారు, చిట్టి ఆముదాలు వంట చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన చూర్ణంలో 1 గ్లాసు మరగబెట్టుకొని 2 గ్లాసులు పోసి 1 గ్లాసు మరగబెట్టుకొని 1 చెంచా ఆముదం కనుక అందులో పోసి కనుక తాపిస్తే ఇవన్నీ వచ్చేది వాత వ్యాధులు. చాలామంది 80 మా గురువులు చెప్పేది 80 రకాల పైగా వాత వ్యాధులు అని ఉంటుంది. వాతహరిణి గుళికలు కనుక చేయడం వస్తే 90% ఆ పక్షవాతం లేకుండా ఒక 3-4 నెలలే చేయొచ్చు. అంటే వాళ్ళ శరీర తత్వాలను బట్టి. అంటే దీనికి కారణం బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల అనుకోవచ్చా సార్? ఇది ఇప్పుడు రక్త ప్రసరణ అనేది బ్లడ్ ప్రెషర్, బీపీ. ఆ బీపీని కనుక చాలా మంది ఏం చేస్తారంటే ఆ బీపీ ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకోరు. అసలు వాస్తవంగా దానికి రెమెడీ ఏంటంటే అసలు కొత్తిమీర జ్యూస్ తాగితే పోతుంది. ఇప్పుడు బీపీ కరివేపాకు మేము ఏం చేస్తామంటే కరివేపాకు జ్యూస్ తాగమని చెప్తాం, కొత్తిమీర జ్యూస్ తాగమని చెప్తాం. కరివేపాకుల్ని మేము బాగా డ్రై చేసి దానికి సారం తీసి తెల్ల పొడి ఉంటుంది, దాన్ని చిన్న చిన్న గుళికలు చేస్తాం. ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే హై బీపీ కానీ లో బీపీ కానీ
బీపీ ఫ్లక్చుయేషన్ కాకుండా చూస్తుంది. ఇవన్నీ బీపీ ఉన్న వ్యక్తులకు బీపీ మందు ఇస్తాం. షుగర్ వల్ల అటాక్ అయిందనుకోండి, షుగర్ కంట్రోల్కి తీసుకొస్తానికి షుగర్కి సంబంధించిన మూలికలు ఇస్తాం. ఇవన్నీ చేసి మర్దనం చేస్తే 100%గా అంటే వచ్చిన వ్యక్తి 3 నుంచి 6 నెలల 3 నెలలే, ఇప్పుడు 15 రోజులసారి మేకపాలలో ఒక 5 గుళికలు మేకపాలలో వేసి నూరి మేకపాలలో వేసి పోస్తాం 3 సార్లు. అది కూడా మంచి గుణం ఉంటుంది. అంటే ఈ విధంగా ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఉన్న వైద్యం ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠంలో అడుగు పెడితే 100% 100% మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అనునిత్యం నేను విద్యావంతుడు, నేను అబ్దుల్ కలాం గారిని ఫాలో అవుతా. అబ్దుల్ కలాం గారు కూడా కొత్తదనాన్ని నేర్చుకోవాలనేది మా గురువు గారు కూడా చెప్పేది. ఎంతోమందికి జర్నీ చేయాలి బిడ్డ, ఎంతోమందితో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ముందుకెళ్తా ఉంటే అనేక రకాలుగా మార్పులు తెచ్చే అవకాశం ఉంటుంది బిడ్డ. ఈ ఆయుర్వేదానికే వన్నె దేవాల బిడ్డ. భారతదేశం మొత్తం నిన్ను చూస్తే గర్వించాలి అని మా గురువుగారు రకరకాలుగా భారతదేశానికి ఒక మిసైల్ వదులుతున్న బిడ్డ అని. ఆయన కోయదొర, తక్కువ చదువుకున్నా కూడా ఆయనకు మాట్లాడడం అంటే ఎక్కువ కన్విన్సింగ్. నేను మాట్లాడలేను బిడ్డ, ఎదుటితో పీరని ఎవడన్నా మంచిగా ఉందంటే వాడు పోయి ఇంకోని పంపిస్తే నేను మందులు ఇచ్చేటోనే తప్ప. అంటే ఇప్పుడు మీ ఆశ్రమంని అంటే కొంచెం దూరం ఉండొచ్చు, అలాంటి వాళ్ళు ఆన్లైన్లో కానీ పర్చేజ్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. చాలామంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళ కుటుంబాల్లో ఎవరన్నా ఒకళ్ళు తీసుకుపో అని చెప్తుంటాం. జనరల్గా ఏంటంటే ఆ పర్సన్ వస్తే చూస్తే ఆ విధంగా ఏ విధంగా మర్దన చేయాలని చూపెడితే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. ఆ మందులు కూడా ఏ విధంగా ఇప్పుడు మూలికలు ఇస్తాం అవన్నీ ఎట్లా తీసుకోవాలన్నది రాసుకుంటే వాళ్ళు ఈ మూలికలు తీసుకోవడం కాదమ్మా, మూలికలు వాడి బాగుంది అంటే మాకు కూడా సంతోషం ఉంటుంది. ఇప్పుడు చాలామంది వస్తుంటారు. ఒకతను వనపర్తి నుంచి ఒకతను నా దగ్గరికి వచ్చి 4 మోసుకొని వచ్చారు. కేవలం 5 నెలల్లో మంచిగా పర్ఫెక్ట్గా అసలు ఏమాత్రం లేకుండా కర్ర పట్టుకుని నడిచేది. ఇప్పుడు ఆ కర్ర కూడా తీసేసి నడుస్తుంది. పక్షవాతానికి ఆయుర్వేదంలో అద్భుతం ఒక్కటే అమ్మ. ఎప్పటికైనా పండిట్ శ్రీనివాస్ గురూజీ ఏదో చెప్పిండు, లేకపోతే బోధిధర్మం వాళ్ళు ఏదో చెప్పిరని అనుకోవద్దు. ఆయుర్వేదం గురించి స్టడీ చేసుకోవాలి, ఆయుర్వేదం గురించి ఆలోచించుకోవాలి. ఆయుర్వేదాన్ని ఎప్పుడు కనుక మరవద్దు. ఎందుకంటే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్, వేరే మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయని వాడిన వాళ్ళే చెప్తారు. ఒక ఆమెకు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, మైగ్రేన్ పెయిన్, పిడుసు, గుండె జబ్బు, అసలు మొత్తం 9 రకాల జబ్బులు వచ్చినట్టు మనం చెప్తున్నాం. నాకు ఏమి లేదు సార్, ఇంతకుముందు నాకు క్యాన్సర్ ఉండే. క్యాన్సర్ వస్తే మా అన్నయ్య ఒక డాక్టర్, ఇంకొక అన్నయ్య డాక్టర్, ఇట్లా సంగతి నన్ను తీసుకుపోయారు, ఈ విధంగా చేసిరని. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయుర్వేదం పత్రహరితం ప్రాణహాని కాదు. ఆయుర్వేద చరిత్ర దాని మూలాలని జీవం పోయండి, కానీ దాన్ని చెరిపే పని చేయొద్దు. వారు ఎవరన్నా కానీ ఇప్పుడు ఆయుర్వేద ప్రచారకర్త ఆయుర్వేదం చేస్తుంది అనుకోండి, దాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని తీసేసి పని చేయొద్దు. ఏమైనా ఉంటే మీకు చేతనైతే ఇంక నీళ్ళు పోయండి, ఇంత సాయం చేయండి, ఆయుర్వేదాన్ని పెంచండి. రాబోయే కాలంలో ఈరోజు విషతుల్యమైన మన సంస్కృతి, మన సంపదన, మన పర్యావరణము అన్నీ విషతుల్యాలైనవి. ప్రోత్సహించేది ఒకటే ఆయుర్వేదం. కాబట్టి నేను అందరికీ వేడుకునేది ఏంటంటే ఆయుర్వేదాన్ని గుర్తించండి, ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి, వటవృక్షాలను పెంచండి. రకరకాలుగా మేము కొన్ని లక్షల చెట్లు పెంచుతున్నాం మేము. అంటే నా దగ్గర ఒక గింజలు తీసాం అనుకోండి, అక్కడ వెదజల్లే ప్రక్రియ, నేను ఎక్కడికి పోయినా గుట్టల ప్రాంతాల్లో పోయి ఇట్లా వెదజల్లుతుంటా, అవి కూడా చెట్లు నాటినట్టే. కాబట్టి ఏంటంటే ఎవరైనా కూడా ఈ ప్రకృతిని మమేకం చేసుకొని ప్రకృతితో జీవించడం నేర్చుకోవాలి. నేను ఏ మొక్క దొరికినా కూడా, ఇప్పుడు మీకు ఒక మొక్క తీసుకొచ్చి చూపెట్టిన, ఆ మొక్కను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకొని పోయి ఇంట్లో నాటిన దాకా నాకు నిలబడదు. ఎక్కడో ఒక్కడ మా పొలంలో, మాకు ఆశ్రమంలో ఎన్నో ఒక్కడ. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలి. ఆయుర్వేదమే మన జీవన వేదం. ఎన్ని 100 ఏళ్ళు బ్రతికినా కాటికే. కాబట్టి మనం ఉన్నప్పుడు ఏం చేసినాం అన్నదే మన చరిత్ర. ఇప్పుడు చాలామంది భగత్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అటల్ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే వీళ్ళు మహానుభావులు. అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడితే దద్దరిల్లిపోయింది. కాబట్టి ఏంటంటే ఆయన జీవన విధానాన్ని తెలియజేసే గుర్తులు ఇవన్నీ. కాబట్టి మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి దానికి ఏంటంటే ప్రోత్సహించాలి. ఇప్పుడు ఆయుర్వేదం ఏంటంటే మూలాలు, బోల సుధాకర్ గారని హుజురాబాద్లో ఉంటాడు, ఎన్ని మూలికలు సేకరిస్తాడు, ఎంతోమంది విత్తనాలు ఇస్తుంటే, ఎంతోమంది ఈ కనుమరుగైతున్న మొక్కలు పెంచండి అని చెప్తుంటాడు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకంటే. వయసులో చిన్నోడైనా 100 ఏళ్ళు బతకాలని ఆ సూర్యభగవాన్ ఎప్పుడు కోరుకుంటా. ఎందుకంటే వీళ్ళు మహానుభావులు. కడపలో శ్రీనివాస్ గారు అని ఒక అతను ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయుర్వేద గైడ్లైన్స్, వీళ్ళు ఏంటంటే అడ్వైజర్స్. ఎవరైనా కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి అడ్వైజ్ చేస్తారు. కాబట్టి వీళ్ళందరూ చేపట్టుకునే నా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఎన్నో ఆవులు సాదే
స్థాయికి వచ్చాం. ఇంకా ఆవులు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీలాంటి బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక షుగర్ గురించి ఒక వీడియో చేస్తే 1,00,000 మంది చూసారు. ఓకే. అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది చాలా మంది అనేక ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ ఈ ఛానళ్ళ వ్యవస్థాపకులు మాకు ప్రోత్సహించేటోళ్ళు నుండు నిరోలు ఆ సూర్యభగవాన్ దయ వల్ల వాళ్ళు జీవించాలని కోరుకుంటూ నేను ఈ ఆయుర్వేదాన్ని అనునిత్యం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆయుర్వేదానికి ప్రోత్సహిస్తానే. ఆయుర్వేదాన్ని 24 గంటలు ఎప్పుడైనా ఆయుర్వేదం గురించి నా 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 తపన నాది. ఇంకోటి చాలామంది మీరు రాజకీయాలు ఎప్పుడు వస్తారని ఫోన్ చేస్తారు. ఆ రాజకీయాలు అంటే నాకు పడదని చెప్తా. అనేక రాజకీయాల పార్టీలు ఉంటాయి. ఒక పార్టీలో చేరితే ముగ్గురు శత్రువులు అవుతారు. మనకు అందరు మిత్రులే. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదమే నా పార్టీ, ఆయుర్వేదమే నా జీవన విధానం. నేను కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆయుర్వేదాన్నే ఎప్పుడు ఇదే విధంగా ప్రచారకర్తగా జీవితాంతం శాశ్వత నిర్ణయం అనమాట ఇది. సార్, చాలా మందిలో యూరిక్ యాసిడ్ అనేది పెరగడం వల్ల చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? నాకు తెలిసినంత వరకు యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందంటే ప్రోటీన్స్ ఎక్సెస్, అంటే మనకు నాన్ వెజ్ కానీ లేకపోతే రకరకాలుగా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకొని ఇప్పుడు మరి మన శరీరం కూడా శుద్ధి అనే కార్యక్రమం ఉంటుంది. కొంతమంది మనం ఎక్సెస్ తీసుకున్నా కూడా లివర్ అనేది దాన్ని శుద్ధి చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అంటే జనరల్గా ఏదైనా ఒక రకమైనది యూరిక్ యాసిడ్కి సంబంధించింది యూరిన్లో అవుట్పుట్ తగ్గిపోయిన తర్వాత ఆ యూరిక్ యాసిడ్ అని పెరగడం జరుగుతుంది. అయితే ఈ పెరగడం వల్ల దాని లక్షణాలు ఏంటంటే ఈ బొటిన వేళ్ళు కాలు వేళ్ళు కనుక ఎర్రగా మారి విపరీతమైన పెయిన్స్ ఉంటాయి. చాలామంది నొప్పులకు భరించలేక ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరిగిందన్న ఉద్దేశంతో ఆ బొటిన వేళ్ళు, కాళ్ళ బొటిన వేళ్ళు, చేతులై దానికి రకరకాలుగా నొప్పుల రూపంలో వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే యూరిక్ యాసిడ్కి ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉన్నాయి. ఓకే, అవేంటి సార్? అంటే జనరల్గా ఏంటంటే మేమైతే ఇది మనకు మునగ చెట్టు అని ఉంటుంది కదా, మొరింగో అంటారు. మునగ చెట్టు యొక్క బెరడు, వరుణుడు అని ఒకటి ఉంటుంది అనమాట, ఉరిమిడి చెట్టు అంటారు, దాని యొక్క బెరడు, ఈ రెండు సమపాలలో తీసుకొని దాన్ని పౌడర్గా చేసి ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా 2 గ్లాసులు నీళ్ళు పోసి 1 గ్లాస్ వరకు మరగబెట్టుకొని ఇంకా దాంట్లో షుగర్ లేకపోతే బెల్లం కానీ లేకపోతే తేనె కానీ లేకపోతే ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళైతే ఒక నిమ్మకాయ పిండుకొని కనుక తాగగలిగితే దానికి మేము ఎంతోమందికి ఈ పరిష్కారం చూపించాము. మేము సుమారు ఒక 5-6 ఎకరాల్లో మేము దీనికోసమే మొరింగో అంటే ఆకులు ఉపయోగపడతాయి, ఈ బెరడు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక 5 ఎకరాల్లో కల్టివేషన్ చేస్తున్నా. దాంట్లో ఏంటంటే వరండూరు చెట్టు అనేది తిరుపతి ఏరియాలో బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఇప్పుడు ఏదైనా జెట్ పెట్టగానే ఆన్లైన్లో పెడతారు. అంటే వాళ్ళు ఎప్పుడు సేకరిస్తారో వాళ్ళు ఎప్పుడు మార్కెట్లో పెడతారో తెలియదు. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర అయితే ఒరిజినల్ ఉంటుంది. అది ఏం చేస్తామంటే మేము 90 డేస్కి ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుపతి సరౌండింగ్లో చాలా ఉన్నాయి. ఆ చెక్క అది ఆ బెరడు వలుచుకొని వస్తాం. దానికి అద్భుతంగా అసలు మామూలుగా ఉండదు అనమాట. అది ఇది ఎన్ని డేస్ వాడాలి సార్? ఒక 90 రోజులు వాడితే అంటే చాలామంది మా దగ్గర 90 రోజులు లేకపోతే 120 రోజులు 150 రోజులు వాడి ఒక 5 నెలల పాటు వాడి అసలు మొత్తం పోయింది అని ఒక 2 నెలకే మంచి గుణం ఉంటుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అని యూరిక్ యాసిడ్కి ఏంటంటే ఒక ట్యాబ్లెట్ రాస్తారు అలోపతిలో, అది కంటిన్యూ జీవితకాలం వాడాల్సిందే. కాబట్టి అట్లా కాకుండా ఒక 90 రోజులు కానీ మనకేంటంటే ఒక 30 రోజులు లేదా 60 రోజుల్లో మంచి రిజల్ట్ వస్తుంది. 60 రోజులు కాగానే యూరిక్ యాసిడ్ పోయింది అని అంటుంటారు. కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా ఆయుర్వేదం అనేది 150 నుంచి 180 రోజులు ఒక 6 నెలల పాటు ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు కనుక దాన్ని వాడగలిగితే అద్భుతమైన ఫలితాలు దాన్ని చూడొచ్చు మనం. యూరిక్ యాసిడ్ మాకు ఎంతోమంది వస్తుంటారు. మాకేంటంటే చెట్లని మాకు బోల సుధాకర్ గారు అని ఒక అతను ఉన్నాడు, హుజురాబాద్లో ఉంటాడు అన్నమాట. అసలు వాస్తవంగా ఏంటంటే అబ్బాయి పేరు మొక్కల మాంత్రికుడు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాలంటూ నేను గురు పారంపర వైద్యం. మేము ఏం చేస్తామంటే ఏదో ఒక 5-6 రకాలు ఆ గురువు చెప్పిండి ఈ గురువు చెప్పిండి ఒక 5-6 ఫార్ములు. అబ్బాయి ఏంటంటే అంటే జనరల్గా 42 ఇయర్స్ ఉంటాయి. ఆ మొక్కలని 400 నుంచి 500 మాదేదన్నా అనువంశిక వైద్యుల సంఘం మీటింగ్ ఉందనుకోండి, ఆ మీటింగ్లో ఆ సరౌండింగ్లో ఒక 200 మొక్కలు తీసుకొని వస్తాడు. దీనికని ఒక పేపర్ రాసి ఆయన ఒక ప్రచారకుడు, ఆయన ఒక పరిశోధకుడు. ఆయన కనుక నాకు పరిచయం అయిన తర్వాత అదే కాకుండా కడప శ్రీనివాస్ గారు అని ఆయన ఒకడు, ప్లస్ ఏంటంటే రఫీయుద్దీన్ అని నా మిత్రుడు ఉండే ఒకతను. వీళ్ళు ముగ్గురు పరిచయం అయినాక వీళ్ళు ఏమంటారు త్రిమూర్తులాగా నాకు పరిచయం అయిన తర్వాత ఈ 2 ఇయర్స్లో మా వైద్యానికి ఒక వన్నే వచ్చిందనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వండుకునేటోళ్ళకు ఒకటే కూర అని లేకపోతే బెగ్గింగ్ అడుక్కునేటోళ్ళకి 66 కూరలు అని అంటారు కదా.
అనువంశిక వైద్యులు తాతల నాటి ఉండేవి కొన్ని రెమెడీసే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు నేను గురు పారంపర వైద్యుని. నేను అనేక రకాల గురువులు నాకు ఎంతోమంది ఫోన్ చేస్తాను. నేను నిత్యం అగ్నిహోత్రం చేస్తా, ఆవులు పెంచుతా. మాకేంటంటే మా ఆశ్రమం చూస్తేనే ఒక లోపలికి వస్తుంటేనే అదేంటంటే అగ్నిహోత్రం చేసే విధి విధానాలు, చుట్టూ చెట్లు, పచ్చని ఒక పొలాల మధ్యలో ఆ ఉన్న కాడికి కొద్దిగా అయినా ఒక 4-5 రూములు ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అయితే కొన్ని వీడియోలలో చాలామంది మీలాంటి ఛానల్లో వచ్చి షూట్ చేస్తారు కదా, అవన్నీ చూసి చాలామంది వైద్యులు ఏంటంటే నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, గురుగారు మీకు టైం ఉందా, మీరు వస్తారా, నేను రమ్మంటారా అని. లేదండి వాళ్ళు పెద్దవారు. వారణాసి నుంచి నాకు ఒకటి ఫోన్ చేసి నాకు ఒక మంచి వైద్యం మన ఈ అంటే బూరుగు చెట్టు గురించి నాకు ఒక వ్యక్తి చెప్పిండు. అంటే అంత ఏంటంటే ఈ చాలామంది ఇప్పుడు కొంతమంది గురువులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వైద్యం చేయరు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏకాకి జనరల్గా ఏంటంటే వాళ్ళు సాధన చేసుకుంటానికి ఎక్కడో ఇప్పుడు నిజామాబాద్ దగ్గర నుంచి ఒకతను పరశురాములని ఒకతను అక్కడికి వెళ్ళి వారణాసిలో ఒక ఆశ్రమం పెట్టుకోండి. ఆయన నెలకు ఒకటి ఫోన్ చేసి గురువుగారికి ఇది చేయండి, ఇది బాగుంటుంది, ఇది చేసి మార్కెట్లో ఇవ్వండి, ఇది మార్కెట్లో ఇవ్వండి అని. అంటే గురు పారంపర వైద్యులకి ఏంటంటే రకరకాల గురువులు, నా గురువులు ఎంతమంది నాకు 2 రోజులు అయితే ఇక ఆ సంఖ్య పెరిగిపోతూ ఉంది. నాకు జీవం పోసింది వీరరాఘవన్ తారాబాయి అయినా కూడా ఈ మధ్యకాలంలో ఇంకా పెరిగిపోతున్నారు గురువులు. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పి ఈరోజు ఏంటంటే మా దగ్గరికి వస్తే ఏ సమస్యకైనా పరిష్కారం అతి తక్కువ సమయంలో. ఇంతకుముందు ఏంటంటే ఒక సంవత్సరం వాడమని చెప్పేది వరకు ఆ వ్యక్తికి కూడా బోర్ కొడుతుంది. ఒక 3-4 నెలలు వాడంగానే ఇది ఏముంది, చూద్దాం ఏదో సంవత్సరం అంటుండ అని మానేసి నన్ను వదిలిపెట్టిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏ పరిస్థితి అయినా వచ్చింది ఒక 60 రోజులు వాడంగానే చాలా బాగుంది అనే స్థాయికి వచ్చింది అనమాట. ఓకే, మీ ఆశ్రమం ఎక్కడ ఉంది సార్? మిర్యాలగూడ వెంకటాద్రి మిర్యాలగూడలో ఉన్నది, ఇందిరమ్మ కాలనీలో మిర్యాలగూడలో ఉన్నది. కాబట్టి అక్కడికి ఎవరైనా వస్తే కూడా ఒకరోజు ఉంచుకొని భోజనం పెట్టి మంచిగా మా గురువుగారు ఏమన్నదంటే ఎవరైనా వస్తే ఫస్ట్ నువ్వు మంచి వైద్యం కానీ ముందు మంచి భోజనం పెట్టాలనేది. చాలామంది వస్తుంటారు అక్కడికి వెళ్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, డైట్ ఎట్లా తీసుకోవాలని వాళ్ళకి వండి పెట్టి చెప్తాం అనమాట. డైరెక్ట్ ఏంటంటే ఈ విధంగా చేసుకోండి అని కాకుండా సలాడ్లు ఎక్కువ తినమని చెప్తాను నేను. ఏంటంటే కీరా దోశ, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, టమాటా అవన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే ఈ టిఫిన్లు మన సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి ఏంటంటే అట్లాంటివి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. కొబ్బరి, చాలామంది పేషెంట్లు వస్తే కొబ్బరి దంచి కొబ్బరి ముక్కలుగా కట్ చేసి ఇస్తాం, ఇదే టిఫిన్ అంటావు. వాళ్ళు అరే ఇది మాకు తెలియదు అని అంటారు. అంటే కొన్ని బొబ్బెర్లు ఉడకబెట్టి పెడతాం, కందులు, ఇట్లా పెసర్లు, అన్నీ ఇట్లాంటివన్నీ టిఫిన్ లాగా పెడుతుంటాం. కాబట్టి ఏంటంటే కొద్దిగా మార్పు, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇప్పుడు వచ్చాయి, మనం కూడా కొద్దిగా లైఫ్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.